సూపర్. ఆసమ్. We must celebrate this. And రేపు ఈవినింగ్ 6:30కి జూబ్లీ 800లో ప్రెస్ మీట్ అండ్ పార్టీ. డోంట్ బి లేట్, ఓకే? హాయ్ బేబ్స్. ఏంట్రా ఈ నూనె గట్ల అవతారం? 25 కుర్రాళ్ళ ఉన్నానా? మీరున్న బండన్ యూనో. బండు నీ బొందు అవసరం నీకు? తింగర మేడం సరే. బాబే Hey, who the hell are you? బడి పోరకి నుంచి. నన్నంటావేంటి బ్రో? ఆ ముసలోడేగా ముందు నా విషయం వేసింది. వద్దు నా మాటను. ఏంట్రా ముసలాడు అయితే ఏంటి? వయసులో ఉండి నువ్వేం ఉద్ధరిస్తున్నావురా? మీ అమ్మ బాబులు డబ్బులతో తాగి తందనలాడటం తప్ప It's okay, వదిలేసి. ఏంటి వదిలేసేది? చంటినన్నాడు. తాత జాగ్రత్తగా. ఏరా ముసలోళ్ళంటే వయసు అయిపోయి పనికిరానోళ్ళ కనిపిస్తున్నారా నీకు? వాళ్ళు జీవితం అంతా ఏం సాధించి ముసలోళ్ళు అయ్యారో తెలుసా నీకు? పోన్లే. నీ వయసుకి ఈయన మిలిటరీకెళ్ళి హాతికెళ్ళి అక్కడ వంట చేశాడు. వంట? ఏదో యుద్ధానికి వెళ్ళి 100 మందిని చంపినట్టు చెప్తున్నావు. ఒరేయ్, అక్కడున్నోళ్ళు యుద్ధం చేయాలంటే చేసిన వెంట తినాలి, తినేసే చేయాలరా. లేకపోతే నీరసం వచ్చి ఎవడో సంపేలోపే సచ్చూరుకుంటారు. ఎదవ నవ్వోటి మళ్ళీ పిచ్చుగోడు మొహానికి. చేతిలో తుపాకీ లేకపోయినా యుద్ధం మధ్యలోకెళ్ళి 4 సిపాయిల్ని భుజానేసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఈయన పేరు చెప్పుకుని 4 ముద్దలు తింటున్నాయి. అంతేగాని మీలా పనికి మన లేషాలేసి భూమికి భారంగా బతకలేదు ఈ ముసలోడు. ముసలోడు పచ్చడి మామిడికాయలాగా నరికి పారేస్తాను ఎవడైనా వాగాడంటే. పదా. స్వాతి, మా చంటాత గురించి ఇవన్నీ నాకే తెలీదు, నువ్వెలా చెప్పావు? నేనే చెప్పానురా స్వాతి. ఇవన్నీ చేసినప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇంత గొప్ప పని చేశానని నాకే అనిపిస్తుంది. ఇదంతా నీ వల్లే వచ్చింది. ఉన్నోడి వండుకుండా డాన్సులు అంటే డాన్సులు. సో ఏం తిన్నావు? వెయిటర్. సార్ చెప్పండి. ఏం బాబు ఏంటి ఫేమస్? వెజ్ నాన్ వెజ్ మ్యామ్? వెజ్జా అని ఒరిజినల్ పళ్ళు ఇక్కడ. నాన్ వెజ్ చెప్పు. అపోలో ఫిష్, చికెన్ 65, మటన్ షీక్ కబాబ్, తంగడి కబాబ్, చికెన్ మలై కబాబ్, ప్రాన్స్ ఫ్రై అండ్ తవా ఫిష్. అన్ని ఒక్కో ప్లేట్ పట్టరా. అన్నీ మేడం? ఒక్కో ప్లేట్ చాలు పో. ఓకే మేడం. అలాగే చేపల పులుసు కూడా ఒక ప్లేట్ పట్టరా. అలాగే మటన్ కుండ బిర్యానీ ఒకటి. రెండు. ఓకే మేడం. స్వీట్ ఏముందో? ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా? లేదే. మరి ఎన్ని ఐటమ్స్ ఎందుకు చెప్పావు? అని దొరికే ఆకలేస్తుందమ్మా, వెళ్ళు. ఓకే వెళ్ళు. ఓకే సార్, 5 minutes. వెళ్తున్నాడు. వయసు ఉన్నప్పుడే అన్ని తినాలబ్బాయి. తర్వాత తినాలంటే పళ్ళు ఉండవు, జీర్ణమయ్యే వయసు ఉండదు. వయసు ఉందని అన్ని తింటే పొట్ట కిలోమీటర్ ముందుకెళ్ళుద్ది. ఏ మలబద్ధకం ఉందా నీకు? యు మీన్ కాన్స్టిపేషన్? ఏంటి? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? నా లైఫ్లో నీలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు. చూసుండవులే, చిన్న వయసే కదా, ఎంతమందిని చూసుంటావు. ఏం నువ్వేదో 70 ఏళ్ళ బామ్మ మారుతున్నావు? ఇంకేంటబ్బాయి కబుర్లు? ఏముంటాయి నీకేంటి, ఓవర్ నైట్లో స్టార్ అయిపోయావు. నీకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? వాళ్ళందరూ నీ గురించి తెలుసుకోవడానికి మా టీవీ స్టేషన్ ఒకటే కాల్స్, మెయిల్స్. ఏమని చెప్పమంటావు? నా గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది నా బొందా. అటు చూడు చందమామ. బాగుంది కదా? ఆ చందమామ కూడా అలాగే అనుకుంటుంది పాపం. నాలో ఏముంది, రాళ్ళు రప్పలు తప్ప అని. కానీ భూమి మీద తను వెళ్తురు కొన్ని కోట్ల మందికి ఇస్తుంది. బ్యూటీ ఏంటంటే అది ఆ చందమామ కూడా తెలీదు. భోజనం ఇక్కడ
తీసుకురాలేదు ఇంకా. ఈవినింగ్ కాల్ చేశాను, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. అదే అమ్మ గురించి కనిపించిందని చెప్పావుంటగా. చంటి బాబాయ్కి అమ్మ కనిపించిందని చెప్పింది నేనే సార్. కానీ అప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు సార్. అదే అనుమానంగా ఉంది సార్. ఈ ఎంక్వైరీ కొంచెం స్పీడప్ చేయండి సార్ ప్లీజ్. అలాగే శేఖర్, నువ్వేం భయపడక, నేను చూసుకుంటా. ఓకే సార్, ఓకే సార్. మనం ఏమన్నా వెళ్ళిపోమన్నావా? కావాలని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? రండి, వచ్చి ఫోన్ చేయండి. ఆకలిగా లేదు, నువ్వు తినే. రే, నువ్వైనా తింటావా? నేను ఆల్రెడీ పార్టీలో తినేసి వచ్చా. మానేయండి తిండి. నాకు పని తగ్గుతుంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. ఆ? అమ్మకి చెప్పే వెళ్ళాను కదా నా పార్టీకి. ఐ జస్ట్ డోంట్ గెట్ హర్ సమ్ టైమ్స్. ఓకే, పార్టీ ఎలా జరిగింది? రే, నీకు ఇష్టమని సాంబార్ రైస్ చేశాను. ఆకలి లేకపోయినా తిను, యాషాలేమాక. అమ్మ నాకు అసలు అర్థం కాదు నాన్న. ఇప్పుడే తిట్టింది, మళ్ళీ ఫుడ్ అంట. మెంటల్. అమ్మలు అంతేరా, వెంటలే మనకు తిండి పెడతారు, మనతోనే తిట్లు తింటారు. ఏమనుకోవాలని వాళ్ళు అంతేరా. గొడవ పడేది మనతోనే, మన మంచి కోసమే. మనం దాన్ని చేదస్తాం అనుకుంటాం, వాళ్ళు దాని బాధ్యత అనుకుంటారు. కరెక్ట్. యు నో సంథింగ్, ఇంట్లో అమ్మో నాన్నో తాతయ్యో నాన్నమ్మో లేకపోతే ఇంకెవరు అడుగుతారా మన్ని తిన్నావా ఉన్నావా అని? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విలువ తెలియదురా. రేపు లేరనుకో, వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా. ట్రెజర్ ఇట్, ట్రెజర్ ఇట్. సారీ నాన్న, ఇందాక అమ్మ సడన్ గా తిట్టేసిందని. తిడతారా, పెద్దోళ్ళు అన్నాక తిడతారు. పడతాం, ఏమైంది? ఈగో ఎందుకు మనకి? అన్నది మనోళ్ళేగా, మన కోసమేగా. వాళ్ళు ఉన్నంత వరకేరా మన చిన్న పిల్లలు. వాళ్ళు పోతే మన బాల్యం కూడా వాళ్ళతో తీసుకుపోతారా. వాళ్ళు లేని లోటు ఎవరు? ఏదో దాచుకుని తినేస్తున్నారు, మాకేం పెట్టరా? గోధుమ రవ్వ ఉప్మా ఇంట్లో చేసుకొచ్చా. గోధుమ రవ్వ ఉప్మానా? నా ఫేవరెట్ ఫుడ్. స్పూన్ ఉందా? చేయి బాగాలేదు. నీ ఎందుకు నేను పెడతాగా. నిజంగా? బాగుందా? అమేజింగ్. రేపు నీకు కూడా తెచ్చి పెడతా. అరే ఆసిఫ్, ఫైనల్స్ గెలిస్తే అంకుల్ గాడికి పెళ్ళే ఇంకా. సో స్వీట్ కదా. ఏంటే? సాంగ్ భలే పాడింది కదా. యా, అమేజింగ్, చాలా బాగుపడింది. ఛే, నమ్మేశానులే. నా మాట విని అడ్వాన్స్ అయిపో. మూసుకుంటావా? నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. ముత్తపప్పు, ఏ అమ్మాయి ఇంతకంటే ఎక్కువ హింట్ ఇవ్వదు. అర్థం చేసుకోండ్రు బాబు, ముందుకెళ్ళిపో. నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు. స్వాతి అలాంటి అమ్మాయి కాదు, తెలుసా నీకు? డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్, ఓకే? ఇలా ఇన్నోసెంట్ గా కనిపించే అమ్మాయిని అస్సలు నమ్మకూడదు. టూ డేంజరస్. అయినా వెరైటీగా అబ్బాయి అంటదేంటి? మీ ఇద్దరి మధ్యలో ఇదేమన్నా కోడ్ వర్డా? నన్ను ఎప్పుడు అబ్బాయి అనలేదు, తెలుసా? ఏంటబ్బాయ్, బయలుదేరొచ్చా ఇంకా? అబ్బాయి ఇంకేం దాచలేవు కానీ డిన్నర్ కడిగి. స్వాతి, హౌ అబౌట్ డిన్నర్? డిన్నరా? 11 అయింది. అయితే అసలు ఎప్పుడు తింటావు, ఎప్పుడు పడుకుంటావు? యూజువల్లీ 3-4 అవుద్ది. నాకెందుకు అంతవరకు నిద్ర పట్టదు. నీకు కూడా పట్టదా? నీకు అంతేనా? మొన్నటిదాకా రోజంతా పని, మోకాళ్ళ నొప్పులు, అదేదో బిళ్ళేసుకునేదాన్ని, నోట్లో నానుతుంది, పేరు బయటికి రాట్లా. నీకు మోకాలు నొప్పులేంటి? డిన్నర్ అన్నావు ఎక్కడ? అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఏదైనా దాబాలో తిందామా? ఏం వద్దబ్బాయ్, బయట నీ కల్తీ వంటలు. ఎంచక్క మీ ఇంటికి వెళ్ళి వండుకుని తిందాం పదా. మా ఇంటికా?
స్టార్ట్ అయింది అబ్బాయి